Thank you so much for being subscriber to my YouTube channel. First of all, happy Friendship Day to all of you and thank you so much for being my subscribers. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే వన్ ఆఫ్ ద డౌట్స్ దట్ ఐ కాన్స్టెంట్లీ గెట్ ఆస్క్డ్ ఇస్ సార్ స్పీకింగ్ ప్రాక్టీస్ మీరు ఎలా చేయిస్తారు? మీరు మాతో డైలీ కన్వర్జేషన్స్ చేస్తారా? ఫోన్లో మాట్లాడతారా? లైవ్ జూమ్ కాల్ సెషన్స్ ఏమైనా ఉంటాయా? ఆర్ వేరే స్టూడెంట్స్తో జామ్ సెషన్స్ లాగా ఏమైనా చేస్తారా? మాట్లాడుతుంటేనే కదా వస్తుంది, అట్లా మాట్లాడే ఏర్పాటు మీరు ఎలా చేస్తారు ఈ కోర్స్లో అన్న ఒక క్వశ్చన్ నాకు కాన్స్టెంట్లీ వస్తుంటుంది. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, ప్లీజ్ అండర్స్టాండ్ that approach will not work. అండ్ నేను పదే పదే చెప్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్, అది పనికి రాని అప్రోచ్. ఎందుకో నేను చెప్తాను. ఫస్ట్ ఇలా ఆలోచిస్తాము, ఎవరికైతే ఇంగ్లీష్ స్కిల్స్ మంచిగా సంపాదించుకున్నారు, మాట్లాడే రాసే నైపుణ్యాలు మంచిగా సంపాదించుకున్నారు, ఒక ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్గా సంపాదించుకున్నారు, వాళ్ళు ఏ పని చేస్తుంటారు అలా ఆలోచిస్తాము. వాళ్ళు ఏ పని చేస్తారంటే దాన్నే లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అని అంటారు. అంటే ఒక చైల్డ్ మాతృభాష అన్న, ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మన మాతృభాష తెలుగు ఉండి మనం హిందీ నేర్చుకున్నాము, ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకున్నాము. సో లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అనేది అంటే బ్రెయిన్ ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి తగినట్టు స్కూల్ సిలబస్ ఎట్లా ఉండాలి, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, అది ప్రొనౌన్సియేషన్ అన్న, డ్రిల్స్ అన్న, బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ఇవన్నీ ఇట్లా మనకు ఒక 10-12 సంవత్సరాలుగా వ్యాపించి ఉంటుంది సిలబస్లో. సో లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అలా డిజైన్ చేస్తారు. వాళ్ళు కూడా ఫాలో చేసేది లింగ్విస్టిక్ డెవలప్మెంట్. బ్రెయిన్ లాంగ్వేజ్ ఎలా డెవలప్ చేసని చెప్పి ఏజ్కి తగినట్టు, స్థాయికి తగినట్టు, స్టాండర్డ్స్కి తగినట్టు చేస్తారు. అలా ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంటే వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్, ఇంగ్లీష్ రైటింగ్, మూవీస్ వాచింగ్, మ్యూజిక్ లిస్నింగ్, వాళ్ళు స్టేజ్ పైన పట్టుకొని పబ్లిక్ స్పీకింగ్ చేయడము, సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడము, ఇట్లాంటివన్నీ ఎన్నో యాక్టివిటీస్ చేస్తారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే వాళ్ళ కరిక్యులంకి మినహాయించి ఇన్ని యాక్టివిటీస్ చేయగలుగుతున్నారు, అన్ని ఇంగ్లీష్లో చేయగలుగుతున్నారు. వై అంటే వాళ్ళకి లింగ్విస్టిక్ డెవలప్మెంట్ కరెక్ట్గా జరిగిందని అర్థం. నో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, స్పీకింగ్ పార్ట్నర్ ఉంటారా? సరే, స్పీకింగ్ పార్ట్నర్ ఉన్నాడని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడే పర్సన్ ఒకరు ఉన్నాడు, మీరు ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నారు, ఆయన ఇక్కడ ఉన్నారు. ఈయనతో మీరు ఎన్ని రోజులు మాట్లాడినా మీరు ఇక్కడ ఉంటారు, ఈయన ఇక్కడనే ఉంటాడు. ఈయన ఏం తగ్గడు, ఈయనేమి ఎక్కువ కాడు, మీరు ఏమి ఇక్కడ ఆయనకి సరి సమానం ఏం అయిపోరు. ఎస్, మేబీ యుల్ పికప్ అ థింగ్ ఆర్ టూ ఫ్రమ్ ద కన్వర్జేషన్, బట్ ఈ లెవెల్ అయితే మీరు మ్యాచ్అప్ ఏం గారు ఆయనకి. ఆర్ ఈ పర్సన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయి ఉంటాడు కదా ఎల్కేజీలో ఉన్నప్పుడు. అతనికి ఇంగ్లీష్ ఏమీ మాతృభాష కాదు, నీకు మాతృభాష కాదు, తెలుగు మీడియం స్టూడెంట్ ఉన్నా, కానీ అతను ఇక్కడికి వెళ్ళాడు, ఏదో పని చేస్తాడు. That work is 10 language learning areas from linguistic development. ఆ 10 language learning areas ఏంటి? బేసిక్ గ్రామర్ నుంచి మొదలు పెడతారు. బేసిక్ గ్రామర్ అంటే ఏంటి? ఐ, యు, హీ, షీ, వి, దే, ఇట్, ఇలా స్టార్ట్ చేసి నౌన్స్ అంటే ఏంటి, అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, అలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మెల్లగా స్టార్ట్ చేసి బేసిక్ గ్రామర్, అడ్వాన్స్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, తర్వాత వాళ్ళు సంపాదించుకునేది రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. సేమ్ ఈ లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ప్యాటర్న్ని ఫాలో చేస్తూనే నేను 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తయారు చేశాను. అండ్ దట్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. అండ్ వీ కాల్ ఇట్ ద కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఏమైతే పని చేస్తున్నాడో 10 yearsగా, అదే పని తెలుగు మీడియం స్టూడెంట్తో చేపిస్తున్నా. అప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఇక్కడ వస్తాడు. ఇది ప్రాసెస్. దిస్ ఈజ్ మై ప్రాసెస్. సో సింపుల్గా చెప్పాలంటే ఏ పని చేసి ఇతను ఇక్కడ వరకు ఇలా వచ్చాడో ఆ పని మీతో చేయిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీకు స్పీకింగ్ పార్ట్నర్ ఉన్నాడా అనేది పాయింట్ కాదు. మీకే లింగ్విస్టిక్ డెవలప్మెంట్ జరగనప్పుడు మీరు స్పీకింగ్ పార్ట్నర్ ఎలా సదుపయోగం చేసుకుంటారు? దట్ ఈస్ మై పాయింట్. సో ఫస్ట్ మీరు లింగ్విస్టిక్ డెవలప్మెంట్ని సంపాదించుకుని మీరు ఓన్ రైటింగ్, ఓన్ స్పీకింగ్, సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ చేసే స్థాయి వరకు రావాలి. దెన్ యూ కెన్ డూ దిస్. దిస్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. సో ఈ ప్రాసెస్ని ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ పిచ్చి తీసేయండి. నాకు మాట్లాడే పర్సన్ ఉండాలి, మాట్లాడితే ఇంతవరకు ఎవరికి రాదు, అసలు మీకే రాలేదు, ఇంతవరకు మీకు మాట్లాడే పర్సన్ దొరకలేదా? అలాంటి పెయిడ్ సర్వీసెస్, యాప్ సబ్స్క్రిప్షన్స్ లేవా? ఇన్స్టిట్యూట్స్ లేవా? మరి ఎందుకు రాలేదు మీకు? ఆర్ వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా నేను ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్తో 30 రోజులు మాట్లాడిన 10 రోజులు నాకు వచ్చేసింది, అట్లా ఉన్నారా? లేరు. అట్లా జరగదు. ఎందుకంటే వాళ్ళకి లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు కాబట్టి ఆ ప్రాసెస్ వర్కౌట్ అవ్వదు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అండ్
బీ విల్లింగ్ టు డూ ద వర్క్. ఏ పని చేస్తే ఖచ్చితంగా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానం అవుతాడో ఆ పని చేయడానికి మీరు విల్లింగ్గా ఉండండి. అప్పుడు మైండ్ సెట్ మారుతుంది. అప్పుడు మీరు నన్ను ఏం ప్రశ్నిస్తారు? సార్ ఏంటి ఆ పని, ఏం చేయాలి మేము, ఈ కోర్స్ చేయాలా? నో, రాంగ్ ఆన్సర్. కోర్స్ చేస్తే ఏం రాదు, నాకు డబ్బులు వస్తుంది. మీరేం చేయాలి? మీరు హోంవర్క్ చేయాలి. మీరు హోంవర్క్ చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. హోంవర్క్ చేయకపోతే మీకు రిజల్ట్స్ రాదు. ఎందుకంటే ఆ హోంవర్క్ చేసే ప్రయత్నంలో నేను మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తున్నాను. అప్లిఫ్ట్ అయి ఉంటారు కాబట్టి మీరు ఈ ప్రాసెస్ అన్ని కవరప్ చేస్తున్నట్టు. అంటే ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ మిస్ అని ఇప్పుడు మీరు చేస్తున్నట్టు. ఎప్పుడైతే అది మీరు హోంవర్క్ చేస్తే అవుతుంది. కోర్స్ చేస్తే ఏమైతే జిమ్ చేరినట్టు జస్ట్ పైసలు కడతాం, రిజల్ట్ ఎందుకు వస్తుంది? మనం కట్టేది ఎందుకో, నేను కష్టపడతాను కానీ కరెక్ట్ డైరెక్షన్లో కష్టపడతాను, ఇక్కడ నాకు ఆ కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుంది, ఇక్కడ నాకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్న నమ్మకంతో మీరు కష్టపడాలి. సో నేను మిమ్మల్ని అడిగేది, గివ్ మీ 10 months హోంవర్క్ అండ్ ఐ విల్ మేక్ యూ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అండ్ ప్రొఫిషియంట్ రైటర్. సో మీకు నిజంగా ఇంగ్లీష్ రైటింగ్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ సంపాదించుకోవాలనుంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఆగస్ట్ బ్యాచ్.